బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలు కాబోతోంది. క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ కార్డులని అటు ప్రజలకు అందించబోతోంది ప్రభుత్వం. తొలి విడతలో 9 జిల్లాల్లో ఈ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. ఆగస్టు 30 నుంచి రెండో విడతలో భాగంగా మరో 4 జిల్లాల్లో కూడా జారీ చేయబోతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి మరో 8 జిల్లాల పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది. మొత్తంగా ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 1,45,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులని జారీ చేయబోతోంది ప్రభుత్వం. సో ఇటు మనం చూస్తున్నాం, స్మార్ట్ రేషన్ కార్డులో ఎటువంటి అంశాలు ఉంటాయనేది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డ్ మాదిరిగా ఇండివిజువల్ ఫోటోలు ఉన్నాయి, వారి పేరు ఉంటుంది, ఆ తర్వాత వారి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత అక్కడ కుటుంబ సభ్యుల సంఖ్య ఎంతమంది ఉన్నారనేది ఉంటుంది, ఆ తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సంఖ్య, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఉంటాయి. సో ఏ జిల్లాల వారీగా ఎటువంటి రేషన్ కార్డులు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో విజయనగరంలో ఈరోజు పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది. సో దాంట్లో విజయనగరంలో 5,68,277 మందికి ఈరోజు కార్డులు ఇవ్వబోతున్నారు. ఆ రకంగా 9 జిల్లాల్లో ఈరోజు పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది. 30వ తేదీన మరో 4 జిల్లాల్లో, 6వ తేదీన సెప్టెంబర్ 6న మరో 4 జిల్లాల్లో, తర్వాత 15వ తేదీన సెప్టెంబర్ 15వ తేదీన మరో 8 జిల్లాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది. సో అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకోవచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది, సేఫ్టీ మెజర్ గా క్యూఆర్ కోడ్ ఉంటుంది, వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదే విధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. రైట్, ఏపీలో ఇవాళ నుంచి మొత్తంగా 1,45,00,000 మందికి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది. వివిధ దశల వారీగా వివిధ జిల్లాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తారు. సో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ఎస్ కృష్ణమోహన్, ఈ రోజు ఏ జిల్లాల్లో ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఉండబోతోంది, రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది? సో కార్డు ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో కార్డు చొప్పున ఆధార్ కార్డులా ఉంటుందా, లేకుంటే కుటుంబం మొత్తానికి ఒకే స్మార్ట్ కార్డు ఇస్తారా? చిన్న మనోజ్, మొత్తం మీద అయితే ఈరోజు ఏపీలో నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. ఇది ఈరోజు ఉదయం 10 గంటలకి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. ఇది దాదాపుగా రేషన్ కార్డులకు 1,40,00,000 ఈ రోజు నుంచి విడుదల చేస్తారు. అంటే ఒక్కొక్క కుటుంబం మొత్తానికి కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటుంది. అంటే గతంలో కూడా అలాగే ఉంది, కాకపోతే ఇది కొంత స్మార్ట్ గా ఉంది. ఈ కార్డుని ఒకే దీని మీద పూర్తిగా కూడా దానికి క్యూఆర్ కోడ్ ఇస్తారు. దాని తర్వాత దాంట్లో పేరు ఉంటుంది, ఎంతమంది ఆ క్యూఆర్ కార్డు ఓపెన్ చేస్తే ఎంతమంది ఆ లబ్ధిదారులు ఆ ఇంట్లో, అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కార్డు, ఒక ఇండివిజువల్ గా ఆధార్ కార్డు టైపు ఉంటుంది, కానీ ఇండివిజువల్ గా ఉండదు. ఇది కుటుంబానికి కలిపి ఒక కార్డు లాగా ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక 6 మంది ఉన్నా, 7 మంది ఉన్నా, లేదు 4 ఉన్నా, 3 ఉన్నా, అందరికి కలిపి ఒక కార్డు పేరు మీదనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్మార్ట్ కార్డు లెవెల్లో కనపడుతుంది పూర్తిగా కూడా. గతంలో ఈ కార్డు సేమ్ అట్లాగే ఉన్నా, కానీ అది కార్డు పెద్దగా ఉండేది. ఈ కార్డు జోబులో పెట్టుకుని తిరిగే మామూలు ఆధార్ చిన్న సైజు కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ సైజు కార్డులోనే, బట్ ఇది కుటుంబానికి కలిపి ఒక కార్డు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. ఇది దానిపైన ఒక ఫోటో కూడా ఎంగ్రేవ్ చేసి పెట్టే ఉంచారు. ఆ ఫోటో ఎవరిది, అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటో ఉంటుందా? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫోటో మాత్రమే ఉండే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ మొత్తం కూడా ఆ కార్డులోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తన ఆధార్ కార్డుతో కలిపి దానికి అనుసంధానం కూడా అయి ఉంటుంది ఈ కార్డుకి. సో ఈ కార్డులో ఎవరైనా సరే, ఆ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా సరే రేషన్
తీసుకునే దానికి అర్హులు. ఆ వేల ముద్రలు మ్యాచ్ అయితే మొత్తం ఇప్పుడు నలుగురు ఉన్నారు కుటుంబంలో. ఆ నలుగురు కుటుంబంలో ఉన్న నలుగురికి దానికి సంబంధించిన రేషన్ కార్డు కానీ ప్రెస్ చేస్తే ఆ వేలు ముద్ర కానీ యాక్సెప్ట్ కానీ జరిగితే అది పూర్తిగా కూడా ఆ ఇంట్లో నలుగురు కూడా ఎవరైనా సరే తీసుకోవచ్చు. పేరుకి మాత్రం పైకి మాత్రం ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డర్ ఎవరైతే ఉంటారో అతని పేరు మీదనే, అతని ఫోటో పేరు మీద, అతని పేరు మీద కార్డు ఉంది. కొంత టెక్నికల్ గా కూడా కొంత బ్యూటిఫుల్ గా మనం ఒకసారి దీనికి సంబంధించిన ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కూడా ఆ డీటెయిల్స్ రావడం కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా ఈ కార్డులోనే ఉంది. దాదాపుగా 1,60,00,000 కార్డులు పంచిపోతున్నారు దాదాపుగా కుటుంబాలన్నిటికీ కూడా. అయితే అన్ని ఒక్కరోజు కావట్లేదు, ఒక్కొక్క జిల్లాకి సంబంధించి. ప్రస్తుతం ఈరోజు విజయవాడలో మంత్రి ప్రారంభిస్తారు, అలాగే విజయనగరం ప్రారంభిస్తారు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో కనమలూరులో కొన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. అట్లా 2-3 జిల్లాలకి కలిపి దాదాపుగా ఈ నెలాఖరికి 15 వచ్చే నెల వారం ఫస్ట్ వీక్ లోపల అందరికీ కార్డులు అందించాలి అనే యాంగిల్లోనే పౌర సరఫరాల శాఖ ఈ ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఈ రోజు 10 గంటలకి దీనికి సంబంధించిన పూర్తి మంత్రి ఈ రోజు దాన్ని విడుదల చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే కొంత ఈ స్మార్ట్ కార్డుల్లో కొత్తగా యాడ్ ఆన్ కావాల్సిన వాళ్ళు, తర్వాత కొంత మార్పులు చేర్పులు ఉన్న వాళ్ళు, అడ్రస్లు మార్చిన వాళ్ళు, తర్వాత ఎవరైనా దాన్ని కూడా ఆన్లైన్ లో కూడా యాడ్ చేసుకునే విధంగా కొంత యాప్ను కూడా రెడీ చేసిన పరిస్థితి ఉంది. దానికి కొంత మెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ టెక్నికల్ గా కూడా ఆన్లైన్ లో ఇంట్లోనే కూర్చొని యాడ్ ఆన్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఆధార్ కార్డుకి కేవైసీ జరిగి ఉండాలి ఖచ్చితంగా. ఆ వ్యవహారంలో మాత్రమే ఈ లబ్ధిదారుడు అక్కడికి వెళ్లి వేలిముద్ర వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆ దిశగా ఏర్పాట్లు అయితే చేశారు. బట్ ఇది కార్యరూపంలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా సమస్యలు వస్తాయా ఏంది అనేది చూడాలి. బట్ ఇప్పటి వరకు అయితే వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం కుటుంబాలకు అన్నిటికీ కలిపి, అంటే కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకే కార్డు ఇవ్వాలనే ఒక ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ గా చేసినట్టుగానే కనపడుతుంది.